హలో అందరికీ. భగవద్గీత ఎందుకు చదవాలి? అసలు దానివల్ల యూజ్ ఏంటి? భగవద్గీత రోజు చదువుతూ ఉంటారు కదా, వాళ్ళకేమైనా ఎక్కువ పవర్స్ ఉంటాయా? లేదు కదా. అసలు దానివల్ల యూజ్ ఏంటి, దాన్ని నేర్చుకుంటే ఏంటి అన్నది పిల్లలకైనా ఇప్పుడు ఎవరు చదవట్లేదు కదా, చదవాలన్నా ఈ స్టోరీ వినండి. నేను ఒక స్టోరీ చెప్తాను. అనగనగా ఒక ఊర్లో నది ఒడ్డున తాత మనవడు నివసించేవాళ్ళు. తాత రోజు భగవద్గీత మార్నింగ్ లేవగానే తన కాలకృత్యాలను తీర్చుకున్నాక భగవద్గీత శ్లోకాలను చదువుతూ ఉండేవాడు. ఆ మనవడు రోజు ఎందుకు చదువుతున్నారు తాత చదవడం చూసి అంటే వాళ్ళ తాతయ్య చెప్తారు, ఏంటి లాభం, నాకేమైనా ఎక్కువ పవర్స్ ఉంటున్నాయా అనుకుంటున్నావేమో, కానీ ఏంటనేది తన చేతనే ఒక పని చేపించి దానికి భగవద్గీత చదివితే ఏంటి లాభం అనేది ప్రాక్టికల్గా చూపిస్తారు. ఏంటంటే ఆ మనవడి చేతికి బొగ్గులు నిండుగా ఉన్న గంపను బొగ్గులు పక్కన పెట్టేయమని ఆ గంపను నది ఒడ్డునుంటారు కదా, గంపను నదిలోకి వెళ్ళి గంపను తీసుకొని నదిలోకి వెళ్ళమంటారు. తర్వాత ఆ గంపను నీళ్ళల్లో ముంచి గంపలో వాటర్ తీసుకురమ్మంటారు. అయితే గంప కదా అది, అలా 2-3 టైమ్స్ వెళ్తాడు వస్తాడు. నీరు అవుతుందా? ఆగదు కదా, గంప కదా అది. ఏదో డబ్బా అలాంటిది అయితే నీరు అవుతుంది, కానీ గంప కదా ఆగదు వాటర్. ఆ బాబుకు చాలా కోపం వస్తుంది. గంపలో నీరు అవుతుందా, నన్ను దీంట్లో వాటర్ తీసుకురమ్మంటున్నారు ఏంటి అని బాబు వాళ్ళ తాతయ్యని నిలదీస్తాడు. అప్పుడు వాళ్ళ తాత, అవును, గంపలో నేను వాటర్ తీసుకురా అనగానే నువ్వు వెళ్ళావు, తీసుకొస్తూనే ఉన్నావు, కానీ ఆ వాటర్ కారిపోతూనే ఉంది కదా, వాటర్ అనేవి మన దగ్గరికి రావట్లే. సో అది ఎలాంటి గంప? బొగ్గులు ఉన్న గంప. అది ఎలా ఉండేది? అంత బొగ్గు అంటే నల్లగా మసితోని మొత్తం డస్ట్గా ఉంటుంది కదా. అలా 3 టైమ్స్ వాటర్లో ముంచడం వల్ల గంప ఎంత శుభ్రంగా అయి ఉంటుంది కదా, ఒకసారి ఆలోచించండి. అలానే భగవద్గీత చదవడం వల్ల రోజు మనస్సు అంతా క్లీన్ అవుతుందని. అంటే మనం భగవద్గీత చదవడం వల్ల నేను కూడా అనుకుంటూ ఉంటాను, ఎందుకు భగవద్గీత చదవమంటారు ఏంటి అని, కర్మ అని ఇలా అన్నీ చెప్తూ ఉంటారు కదా. నిజం, అది చదివితే వింటూ ఉంటే కొన్ని పనులు చేయొద్దు, ఇది ఇలానా అలానా అని తెలుస్తూ ఉంటాయి కదా. అలానే ఆ బాబుకి అలా ఎగ్జాంపుల్గా చూపిస్తారు అన్నమాట వాళ్ళ తాతయ్య. మీకు నచ్చితే కనుక నేను ఇలాంటి స్టోరీస్ ఇంకా చాలా చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రావ్య జంగా, శ్రావ్య స్వస్టైల్.